మూల తయారీ అనమాట ఇవి మొత్తం. ఈ ట్రాన్స్మిషన్ ఇది ఇంజన్ ఫిట్ చేస్తుంది. పెడాలు పెట్టిరు, బ్రేక్ పెడాలు పెట్టిరు, ఇక్కడ ఐండిల్ ఉన్నది, ఐండిల్ పెట్టిరు. కొత్త ట్రాక్టర్ మీరు చూసుకోవచ్చు. ఇది కొత్తగా లాంచ్ అయిన మహీంద్రా ఓజో ట్రాక్టర్ అన్నమాట. మీరు అడ్వర్టైజ్మెంట్ చూసే ఉంటారు. స్పోర్ట్ బండ్లు బయటికి పోయేటి, అమెరికాకు అక్కడ వేరే దేశాలకు పోయేటి మొత్తం బండ్లు ఇవి. మహీంద్రా కంపెనీ అంటారా బాబు. సో మనం మొత్తం తిరిగి అలసిపోయినామని మన తినడానికి అయితే ఇచ్చిరు. ఏమేమి ఇచ్చారో చూద్దాం. సో హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ మంచిగానే ఉన్నారు అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మనం మహీంద్రా ట్రాక్టర్ ప్లాంట్కి అయితే వచ్చినాం అన్నమాట. ఇది జహీరాబాద్లో ఉంది. సో ఇక్కడ బొలెరో ప్లాంట్ అండ్ ట్రాక్టర్ ప్లాంట్ రెండు కూడా ఉన్నాయి. మనం ప్రస్తుతం అయితే ట్రాక్టర్ ప్లాంట్ ముంగట అయితే ఉన్నాం. చూడొచ్చు ముంగట ట్రాక్టర్ కనిపిస్తుంది కదా. ఈరోజు మనం ఈ ట్రాక్టర్ ప్లాంట్లకు పోయి మొత్తం ట్రాక్టర్లు ఎలా తయారు చేస్తారో మొత్తం తెలుసుకుందాం ఈరోజు. ముందుగా మనం ప్లాంట్లకు అయితే ఎంట్రీ అయితే అయిపోయాం అనమాట. చూడొచ్చు మొత్తం నీట్గా ఉంది మొత్తం ప్లాంట్ మొత్తం. చూడొచ్చు పచ్చదనం కూడా చాలా మంచిగా ఉన్నది. అటు సైడ్ ఇటు సైడ్ చెట్లు బాగానే ఉన్నాయి. మిమ్మల్ని ట్రాక్టర్ ప్లాంట్ మొత్తం తిప్పి చూపించే ముందు ఈ డెమో అయితే చూసేసేయండి మొత్తం. మీరు చూస్తున్నారు కదా గాయస్, ఇది వచ్చేసి గేర్ షిఫ్టర్ అన్నమాట. మొత్తం గేర్లు చూడండి లోపల ఎలా ఉన్నాయో, మొత్తం గేర్లు ఎలా పడతాయి, మొత్తం ఏమేమి పార్ట్లు ఉంటాయి. బ్రేక్లు చూడొచ్చు, బ్రేకులు కూడా ఉన్నాయి. మొత్తం ఇది హైడ్రాలిక్. మొత్తానికి ఇది ఎలా ఉంటుంది అంటే మనకు బయటికి కనిపించే ట్రాక్టర్ ఎలా ఉంటుందో వన్ సైడ్ అట్లా ఉంటుంది. మళ్ళీ లోపల ఏమేమి పార్ట్లు ఉంటాయో వన్ సైడ్ అలా ఉంటుంది అన్నమాట. ప్రస్తుతం అయితే మనం ఇంజన్ అసెంబ్లీకి అయితే ఎంటర్ అవుతున్నాం. చూడొచ్చు వెల్కమ్ టు ఇంజన్ అసెంబ్లీ. మొత్తం పార్ట్లు తీసుకొని మేడ్ ఇన్ ఇండియా గుర్తు అయితే పెట్టిర్రు ఇక్కడ. చూడొచ్చు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి క్లీనింగ్ మిషన్ అన్నమాట. ఏవైతే ఇంజన్ హౌసింగ్లు ఉంటాయో అవన్నీ అలా వేస్తే మొత్తం డస్ట్ గిస్ట్ మొత్తం క్లీన్ అయితే వచ్చేస్తుంది అనమాట. అది ఎలా ఉంటుందని చూపెడతా చూడండి. చూడొచ్చు ఇలా ఉంటుంది అనమాట. మొత్తం ఖాళీగానే ఉంటుంది. దీని లోపల ఫిట్ చేసి పార్ట్లు అయితే ఉన్నాయి అవన్నీ మొత్తం ఈ లైన్లో ఫిట్ అయిపోతాయి అనమాట. ఈ లైన్లో చూపెడతాను మీకు. మెటీరియల్ మొత్తం ఇందులోనే మొత్తం ఫిట్ అయిపోతుంది అనమాట. దీనికి సంబంధించిన టూల్స్ కానీ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. మొత్తానికి హెచ్పీలను బట్టి ఇవి కూడా ట్రాక్టర్లో అలాగలా టూల్స్ అలాగలాగా పార్ట్లు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవి వేరే దానికి ఒక క్యూఆర్ కోడ్ స్కానర్ అనేది ఇస్తారన్నమాట. ఆ స్కానర్ బట్టి ఒక హెచ్పి ఇంజన్ అని ఇట్లా కొనం ఉంటుంది. దాంతో వాళ్ళు ఏ హెచ్పికి ఏ పార్ట్ వస్తుందో అది మొత్తం దాంట్లో వేసి ఇస్తారన్నమాట. వీళ్ళు లైన్లో అయితే మొత్తం ఇలా మొత్తం ఫిట్టింగ్ అయితే ఫుల్ ఫిట్టింగ్ అయితే వేసి పడేస్తూ లాస్ట్ చివరికి ఇంజన్ అయితే ఇలా మొత్తానికి తయారీ అనేది చేస్తారన్నమాట. తర్వాత ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, దీంట్లో కూలింగ్ లిక్విడ్ కానీ ఫ్యూల్ కానీ దీనికి సంబంధించిన మొత్తం ఇక్కడనే నింపేస్తారు. ఇక్కడ నింపేసిన తర్వాత లాస్ట్లో మనకు టెస్టింగ్ అనేది జరుగుతుంది అనమాట. టెస్టింగ్ దగ్గరికి అయితే టెస్టింగ్ అనేది చేసిన తర్వాత మెయిన్ లైన్కి అయితే వెళ్తాయి అనమాట. అది నీకు ముందు పెడతా. ప్రస్తుతం అయితే మనం ట్రాన్స్మిషన్ లైన్కి అయితే వెళ్దాము. ట్రాన్స్మిషన్ లైన్కి వెళ్ళే ముందుగా అయితే మనం స్టోర్ అయితే మీకు చూపెడతా. చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో స్టోర్ అయితే. స్టోర్ అంటే ఏం లేదు గైస్, మన లైన్లో ట్రాక్టర్ తయారైతాయి కదా దానికి సంబంధించిన మెటీరియల్ మొత్తం ఇక్కడ నిల్వ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి ఏ మోడల్ ఏ మెటీరియల్ కావాలన్నా మొత్తం ఇక్కడ నుంచి తీసుకుపోయి లైన్లో ఇస్తారు. లైన్లోనే ఫిట్మెంట్ చేస్తారు అనమాట. అంతే. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ మిషన్ వచ్చేసి ఈ స్టోర్లో పైన పెట్టిన మెటీరియల్ని కూడా తీసుకుపోయి ఇదే లైన్లో అనేది ఇస్తారు అనమాట. మనం ట్రాన్స్మిషన్ లైన్లోకి అయితే వచ్చేసాము. చూడొచ్చు ఎలా తయారు చేస్తున్న ట్రాన్స్మిషన్ చూడొచ్చు. ఇలా లైన్గా ఉంటుంది అనమాట. లైన్గా ఉంటుంది. లైన్లో మొత్తము ఈ కోన నుంచి ఆ కోన దాకా పోయిన దాకా మొత్తము ట్రాన్స్మిషన్ అనేది తయారై మొత్తం అయిపోయి బయటికి అనేది వచ్చేస్తుంది అనమాట. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి టెస్టింగ్ మోటార్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది ట్రాన్స్మిషన్. ఈ రెండింటిని కలిపేస్తారు. కలిపిన తర్వాత గేర్లు కరెక్ట్ పడుతున్నాయా లేవా, బ్రేకులు కరెక్ట్ పడుతున్నాయా లేవా మొత్తం అనేది చెక్ చేస్తారు అనమాట. అంతా చెక్ చేసి అన్ని చూస్తున్నా కదా, ఇది వచ్చేసి ఫ్రంట్ యాక్సెల్ అనమాట. అంటే మనం ముంగట స్టీరింగ్ దింపితే ముంగట రెండు పైలు తిరుగుతాయి కదా, అదే అనమాట. అర్థమయ్యే ఉంటుంది మీకు అయితే. సో ఇది వచ్చేసి దీన్ని తయారు చేసే లైన్ అనమాట. మొత్తం ఈ లైన్లో చిన్న లైన్లో మొత్తం తయారవుతాయి అనమాట. సో ఈ తయారైన తర్వాత మీకు అయితే ట్రాన్స్మిషన్ మరియు ఇంజన్ అయితే ఎక్కడికైతే వస్తాయో డైరెక్ట్గా లేపేసి మెయిన్ లైన్కి అనేది పంపిస్తారు అనమాట. సో ఇక్కడ నుంచి ట్రాన్స్మిషన్ వస్తుంది, అక్కడ నుంచి ఇంజన్ అనేది వస్తుంది అనమాట. రెండు ఇంజన్ని ఇలా మొత్తానికి ఒక్క కన్వర్ మీద వచ్చేసి ఇలా మొత్తం ఇంజన్ డాకింగ్ అనేది చేసేసారు అనమాట. ఈ డాకింగ్ అనేది చేసిన తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్గా లేపేసి మెయిన్ లైన్లోకి అయితే పంపిస్తారు అనమాట. ఇది వచ్చేసి ట్రాక్టర్ లైన్. సో ఈ ట్రాక్టర్ లైన్ మొత్తం మెయిన్ ట్రాక్టర్ అనేది తయారవుతుంది అనమాట. ఇటు నుంచి పోయి అటు వచ్చేటాక ఫుల్ ట్రాక్టర్ అనేది తయారై బయటకు అయితే వచ్చేస్తుంది. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. మొత్తం పెడాలు పెట్టిరు, బ్రేక్ పెడాలు పెట్టిరు, ఇక్కడ ఐండిల్ ఉన్నది, ఐండిల్ పెట్టిరు. పెద్ద బండి చూడు, ఎక్స్పోర్ట్ బండి. మొత్తం కూలింగ్ ఇంజన్ ఎంత పెద్ద ఉంది. ఇప్పుడు ఇది కన్వర్ ఉన్నది. ఇది కన్వర్ ముంగడ పోతూనే ఉంటుంది, ఆగనాగదు ఇక. ఇది అంతేనా? ఇది ఉన్నదా, ఇది కదులుతుంది ముంగడ పోతుంది, మెల్లగా పోతుంది అన్నమాట. మెల్లగా అంటే మెల్లగా కాదు, ఇంత మెల్లగా పోతుంది. మెల్లగా పోయిన వాడిని ఇట్లా ఉంటుంది అన్నమాట. సర్కిల్ ఇంత దూరం అని ఉంటుంది సర్కిల్.
ఆ సర్కిల్లో వాని పని చేసుకున్నాడు వాడు. దీని వెళ్ళి పడతాడు ఏం కాదు. ఇప్పుడు ఇది పిడి చేసాడు అనుకో వానికి చేస్తామంటే పోతా ఉంటుంది. ఆ నుంచి ఇటు దాకా సర్కిల్ ఉంటుంది వానికి, కొంచెం దూరం ఉంటుంది వానికి, టైం ఉంటుంది 2 నిమిషాలు, 30 సెకండ్లు. వాడు పిడి చేసుకున్నాడు మొత్తం. లేకపోతే ముంగడ పోయినా అనుకో ఎంట బండి వస్తుంది, వాళ్ళు ఎంట బండికి పిడి చేయాలి. పిడి చేయకుంటే లైన్ ఆగుతుంది. లైన్ ఆగినప్పుడు ఆఫీసర్ వచ్చి తిడతాడు. లైన్ ఆగనివ్వద్దు. నువ్వు పిడి చేసిన దాకా నీకు టైం అయిపోతుంది, ఎంట బండి వచ్చేస్తుంది, ఎంటకేది వచ్చేస్తుంది బండి. తర్వాత ఇది ఉన్నాయి మీదికి, మీ చేనులు వేసి పంపిస్తారు. కానీ పెయింట్ కానీ పోతుంది, ఇక పెయింట్కి పోతుంది డైరెక్ట్. ఇలా లైన్లో నుంచి డైరెక్ట్గా పెయింట్ అవ్వడానికి పోతాయి అన్నమాట. పెయింట్ అవ్వడానికి ముందుగా దీన్ని మొత్తం క్లీనింగ్ అనేది చేస్తారు అన్నమాట. డస్ట్ గీస్ట్ ఉన్నా లేదా అని మొత్తం క్లీన్ చేస్తారు. క్లీన్ చేసిన తర్వాత చూడొచ్చు డైరెక్ట్ పెయింట్ షాప్లోకి అనేది ఎంట్రీ అయిపోతుంది. మొత్తం రోబోలే కొడతాయి అన్నమాట పెయింట్ మొత్తం. చూడొచ్చు రోబోలు ఇలా పెయింట్ మొత్తం దీన్ని అయితే కొట్టేస్తాయి. మొత్తం ఇలా పెయింట్ మొత్తం కొట్టిన తర్వాత అవెన్లోకి అయితే వెళ్తాం అంటే అవెన్లోకి వెళ్ళి గట్టిగా అయ్యి ఇలా మొత్తానికి బయటకు వస్తే, బయటకు వచ్చి ఈ లైన్లోకి అయితే మళ్ళీ పోతాయి అన్నమాట. కవర్ రిపీట్ చేస్తారు. ఈ టైర్ ముంగ టైర్ మిషన్ ఇది దీంతో లేపుతారు. దీంతో లేపి డైరెక్ట్ దీన్ని పెట్టేస్తారు. ఇంకా టైర్ పెట్టేస్తారు. గాలిలో ఉన్నది, ఇంకా ట్రాక్టర్ గాలిలో ఉన్నది. ఎంత టైర్ పెడతారు. అన్నీ ఫిట్మెంట్ అయిన తర్వాత ఈ ముంగట ఫ్యాన్ అనమాట. మనం చూస్తాం కదా ట్రాక్టర్కు ఫ్యాన్ అని ఉంటుంది ముంగట. సో అవి అనమాట, అవి పెట్టేస్తాం చూడండి. సో మీరు చూస్తున్నారు కదా గైస్, ఇది వచ్చేసి మహీంద్రా ఓజో ట్రాక్టర్ అన్నమాట. కొత్తగా వచ్చింది కదా ట్రాక్టర్. ఇది ఇంట్లోనే తయారవుతుంది, ఈ ప్లాంట్లో తప్ప ఏ ప్లాంట్లో తయారు కాదు మహీంద్రాలో. కేవలం జహీరాబాద్ ప్లాంట్లోనే తయారవుతుంది అనమాట. మహీంద్రా ఓజో ట్రాక్టర్ అన్నమాట. కొత్త మోడల్ వచ్చినాయి కదా, 4-5 మోడల్ అయితే వచ్చినాయి ఇవి. ఇలా మొత్తం ట్రాక్టర్ అయితే తయారైన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఫ్యూల్ అనేది చేస్తారు అనమాట. డీజిల్ అనేది చేస్తారు. చూడొచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా. సో దీంట్లోకి డీజిల్ అనేది బండ్లో వేసేస్తారు. బండ్లో వేసేసి ఇక్కడ చార్జ్ చేసి అనేది ఈ ముంగట్ లైన్లకు అనేది తీసుకొస్తారు అనమాట. ఇలా ఈ లాస్ట్కు ఇక్కడ వస్తుంది మొత్తం తయారు చేస్తాయి. ఈ డ్రైవర్ తీసుకుంటారు ఇక చార్జ్. మొత్తానికి ట్రాక్టర్ అయితే తయారై ఇక్కడికి వస్తాయి. ఇలా టెస్టింగ్ చేస్తారు. ఇంకా పిటి వాళ్ళంటే లేపేది ఎంత లేపేది నాగం లేపేది. మహీంద్రా కంపెనీ అంటారు రా బాబు. వానికి వస్తుందో రాదో పుట్టించి ఛార్జ్ చేసి దానికి. మొత్తం చిన్న టర్ రెగ్యులర్ మోడల్. లాస్ట్ ఇక్కడ వస్తే ఈ నుంచి డైరెక్ట్ కస్టమర్ దగ్గరికి పోతాయి అన్నమాట. ఎక్స్పోర్ట్ బండ్లు బయటికి పోయేటి, అమెరికాకు అక్కడ వేరే దేశాలకు పోయేటి మొత్తం బండ్లు ఇవే ఎక్స్పోర్ట్ బండ్లు. ఈ ఎక్స్పోర్ట్ ట్రాక్టర్ ఇది ఏమంటారు ఏసీ ట్రాక్టర్ ఉంటుందా, అది ఎంత పెద్దగా ఉన్నది చూడు. మొత్తం మోడల్ ఇవి అన్ని మోడల్ని మొత్తం వెళ్ళని తయారవుతాయి. ప్రతి ఒక్క మోడల్ మస్తుండే మోడల్ 200 లాగా ఉంటాయి. కానీ కొన్ని ఇప్పుడు ప్రస్తుతం ఈ 2023లో తయారవుతాయి అనమాట. ఇవి మొత్తం మోడల్ ఇవి. ఇక్కడ ఈ జియో ఓజో కొత్త మోడల్ ట్రాక్టర్ ఓజో. మీరు చూసే ఉండరు, ఫోటోలు తీస్తున్నారు, ఏటోళ్ళు ఫోటోలు తీస్తున్నారు. ఎంట్రెన్స్ లోపలికి బయటికి గేట్
బయటికి ఇట్లానా బయటకి ఇట్లనే మనం ఎట్లా వచ్చినాం అట్లనే పోవాలి మళ్ళీ. ఇంతమంది ఇట్లా వచ్చినాం ఇట్లనే. ఏవో ఇస్తారు తినడానికి. మొత్తం కిట్టి అందరు దబాస్తారు కూర్చున్నా, నీళ్ళ కూర్చొని దబాస్తారు. మనమైతే ప్లాంట్ తిరిగి తిరిగి మొత్తం మలిచిపోయినామని తినడానికి అయితే ఇచ్చారు అనమాట. ఏమేమి ఇచ్చారో చూద్దాం తినడానికి. ఇప్పి అయితే బాదం మిల్క్ ఇచ్చిరే. ఒకటి బాదం మిల్క్, ఒక వాటర్ బాటిల్, 2 సమోసాలు, ఏదో ఉన్నాయి ఇంకా ఒకటి, ఒక డిష్ పేపర్, టమాటో సాస్. వచ్చు ఎనర్జీ. తిరిగి తిరిగి అలసిపోయారని ఇచ్చారు. అంతేగా, తిరిగి తిరిగి అలసిపోయారని ఇచ్చారు. ఎంతమంది వస్తే అంతమందికి ఇస్తారు. మొత్తం ఒక 10-15 మంది చేస్తారు అనుకో, ఫుల్ ఎంజాయ్ అయ్యారు. మళ్ళీ ఇంకోసారి పోయమంట. గెట్ అవుట్, గెట్ అవుట్. లోపలికి పోయేసి తగలే ఇన్ని బండ్లు అయినాయి. పార్కింగ్ మొత్తం ఫుల్ అయిపోయింది. కొద్దిగా తక్కువ ఇప్పుడు మళ్ళా అయిపోయింది మొత్తం. చూసారు కదా గాయ్స్, ఎలా ట్రాక్టర్ తయారైతే, ఎలా ట్రాక్టర్ ప్లాంట్ ఎలా ఉందో లోపల మొత్తం మహీంద్రా ట్రాక్టర్ ప్లాంట్ మొత్తం చూపెట్టినాను మీకైతే. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ అండ్